హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ భవాని తెలంగాణ రాష్ట్రంలో వేలాది గొలుసుకట్లు చెరువులు ఉన్నాయి ఈ చెరువులు చాలా ప్రత్యేకమైనవి ఓ చెరువు నిండగా మిగిలిన నీరంతా మరో చెరువులోకి వెళ్లే ఏర్పాటు ఉంది ఇలా గొలుసుకట్టు చెరువుల ద్వారానే వ్యవసాయం సాగేది అయితే కాలం మారుతున్న కొద్దీ వ్యవసాయం తగ్గింది మనుషులు పెరిగారు దీంతో మెల్లిగా చెరువుల కబ్జా మొదలయ్యింది ఇలా హైదరాబాద్ వంటి నగరాలలో కొన్ని చెరువులు కనుమరుగైపోయాయి మరికొన్ని ప్రమాదం ఊచులో ఉన్నాయి నగర జనాభా పెరగడంతో చెరువుల కబ్జా మొదలయ్యింది చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో కొంత స్థలాలు బయటపడుతుంది మళ్ళీ వర్షం మొదలవ్వగానే చెరువులోకి నీరు చేరడంతో ఆ స్థలం కూడా చెరువులో విస్తరిసిపోతుంది ఇలా నీటితో నిండుగా ఉన్న సమయంలో చెరువు ఎంత స్థలంలో అయితే విస్తరించి ఉంటుందో దాన్ని ఎఫ్టీఎల్ పరిధిగా గుర్తిస్తారు సింపుల్ గా చెప్పాలంటే చెరువులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యమే ఎఫ్టీఎల్ చెరువుల ఎఫ్టీఎల్ పరిధి గతంలోనే నిర్ధారించారు ఈ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో ఎఫ్టీఎల్ పరిధిలో వ్యవసాయం చేసుకోవచ్చు అయితే నీటిని అడ్డుకొని చెరువుల స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు బఫర్ జోన్ అంటే ఏంటి చెరువులో పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న తర్వాత కూడా మరింత నీరు వచ్చి చేరితే విస్తరించేందుకు అవకాశం ఉండాలి కాబట్టి ఎఫ్టీఎల్ చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీగా వదిలేస్తారు దీన్నే బఫర్ జోన్ అంటారు చెరువు విస్తరణాన్ని బట్టి బఫర్ జోన్లు నిర్ధారిస్తారు నదులకు ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది ఇక పెద్ద పెద్ద జలాశయాలు అంటే 25 ఎకరాలకు పైగా విస్తరణను కలిగి ఉండే చెరువులు కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది 25 ఎకరాల కంటే తక్కువ విస్తరణ కలిగి ఉంటే వాటికి 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది ఈ బఫర్ జోన్ పరిధిలోకి కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు చెరువుల సహజ స్వరూపాన్ని మార్చే ఎలాంటి చర్యలు కూడా బఫర్ జోన్ పరిధిలో చేపట్టకూడదు ఈ బఫర్ జోన్ అవతలే నిర్మాణాలు చేపట్టాలి జనాభా పెరిగే కొద్దీ నదులు చెరువుల చుట్టూ నిర్మాణాలు కూడా పెరిగాయి దీంతో మెల్లిగా బఫర్ జోన్ ఆ తర్వాత ఎఫ్టీఎల్ అక్రమాలను ప్రారంభించాయి సంబంధిత ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువుల అక్రమాల యోచన సాగుతున్నాయి దీంతో వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి హైదరాబాద్ లో కూడా ఇలానే చెరువుల కబ్జా చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది దీంతో కొన్ని చెరువులు కనుమరుగు కాగా మరికొన్ని కుంచుకోపోయి చిన్న చిన్న నీటి కుంటల్లా మారాయి ఇలా చెరువులలో వెలిసిన అపార్ట్మెంట్ ఇల్లు వర్షాకాలం వచ్చిందంటే నీటిన మునుగుతున్నాయి అలాగే వర్షపు నీరు చేరే చెరువులు కబ్జా కావడంతో రోడ్డుపై పారుతున్నాయి దీంతో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి హైదరాబాద్ లో ఈ పరిస్థితిని మార్చి తిరిగి పూర్వస్థితికి చెరువులను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ నడుము బిగించింది అందుకోసం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించి హైడ్రా పేరుతో సరికొత్త సంస్థను ఏర్పాటు చేసింది ఈ సంస్థ చెరువులను కబ్జా నుండి కాపాడేందుకు కృషి చేస్తుంది